జై తెలంగాణ. ఈ రౌండ్ టేబుల్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ వందనాలు. అందరు ముఖ్యంగా క్షమించాలి, ఈ ఎండల ఈ జాగాలో కూర్చోబెట్టినందుకు. ఏంటంటే దొరకలే ఏది కూడా. ఆ ఏసీ హాల్ బంద్ ఉండే, బయట బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కూడా ట్రై చేసినాం కానీ దొరకలే. కానీ ఇంకా లేట్ చేస్తే సమాజానికి ఆల్రెడీ రాజ్యము తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా, చట్టం ఉన్నోని చుట్టము కాదు అని నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో చాలా గొంతెత్తి మాట్లాడింది. కానీ అధికారంలో ఉన్నోళ్లకు, పైసలు ఉన్నోళ్లకు, హోదాలలో ఉన్నోళ్లకు చుట్టమని చాలా క్లియర్గా గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగాలు చూస్తే ప్రజలకు అందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కరికి మనసులో ఎవరిని ముట్టుకున్నా కానీ గింత ఘోరమా, గింత అన్యాయమా, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని చెప్పని తీసుకుపోయి తల్లి పిటిషన్ ఇచ్చేందుకు పోతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:45 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. అప్పటికి కూడా ఏంది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చడానికి, అంటే ఒక కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోతే ఈ ప్రజాప్రభుత్వంలో దాదాపు 7 నుంచి 8 గంటలు, అది రాత్రి అయినా కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డను, బతుకమ్మతో సమానమైనటువంటి ఆడబిడ్డను పోలీస్ స్టేషన్ల బాధతోని, ఇబ్బందితోటి అరిసి పట్టుకొని పోతే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అప్పటికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ గురించి కూడా 10 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకోలేవరు. ఆఖరికి తెల్లారితే మోడీ వస్తాడు కనుక ప్రధానమంత్రి ముంగట సభలో పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా మీరు తీసుకుని కేసు కూడా మళ్ళా పొద్దుడు దాకా ప్రయత్నం చేసి ఆమెతో ఎట్లనే చేసి విడ్రా చేపిస్తాడుగా ప్రయత్నం చేసి ఒక దొంగ కేసు కరీంనగర్లో పెట్టించి మళ్ళా సంజయ్ కొడుకుతోటి కరీంనగర్లో బుక్ చేపించి అట్లా కూడా బెదిరించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినలేదు. వినకుండా గట్టిగా కూర్చున్నారు. కానీ ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా దాన్ని ఎట్లంటే గత 1-2 డేస్ నుంచి కొంచెం ఒత్తిడికి గురవుతున్నది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దొందే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అది మనం తెలంగాణ సమాజం, దేశం మొత్తం చూసింది. ఎట్లా ఇగిలించుకున్నాడు, సక్కులగుల పెడితే ఎట్లా ఇగిలించుకుంటారు అట్లా ఇగిలించుకుంటారు అని ప్రధానమంత్రి మాట్లాడగానే ఈ ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటా, నువ్వు మా పార్టీలకు వస్తావు, నువ్వు ఎక్కడికో పోతావు నాయన అంటే మరి ఏం బూటుపుటాని ఉన్నదో ఏందో మనకు ఎరకలేదు. లేకపోతే ఆయనకేమైనా ఓటుకు నోటు కేసును విసుకుదాం బిడ్డ అంటే చెప్పి ఈడ ఆ కేసును పక్కకు పడేచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇదంతేటో పోతున్నది అని అప్పుడు మళ్ళా సిట్ అని, అసలు సిట్టేసుడు ఎందుకో, ఇదంతే ఈ తతంగము, ఈ తమాషా మొత్తము ఇదంతా ఒక దిక్కు చేసుకుంటా. ఇప్పుడు ముఖ్యంగా దీన్ని ఇంత తొందరపడి పెట్టుడు ఏంటంటే, బండి సంజయ్ మొన్న మాట్లాడుకుంటా ఒక దిక్కు కార్యకర్తలు నేను బీజేపీ జెండాను మోసిన, కాషాయ జెండాలు నా భుజం మీద వేసుకొని నేను నిజాయితీగా వచ్చిన జనమంతా కూడా, తెలంగాణ జనమంతా కూడా జనాన్నే నా అన్నలు అనుకున్నా, జనాన్నే నా తమ్ముళ్ళు అనుకున్నా, జనాన్నే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, నా అక్కలు అనుకున్నా, చెల్లెలు అనుకున్నా అని ముచ్చట చెప్పుకుంటేనే నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్ష పడేది ఉంటే దేనికైనా కానీ పడాల్సిందే, చట్టం ముంగట ఎవరు అతిథులు కాదని చెప్పుకుంటూనే ఏం మాట మాట్లాడంటే ఒక్కొక్కరిని చూడు గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరిని సంగతి చూస్తా, ఒక్కొక్కరిని అంతు చేస్తా అని దేవునికి సంబంధించినటువంటి సభల, అది ఒక హనుమాన్ జయంతి నాడు దేవుని గురించి, భగవంతుని గురించి మాట్లాడే కాడ ఆయన ఒక చునౌతి ఇస్తున్నాడు చిట్కెలు పెట్టి. ఎవరిని వదిలిపెట్టా ఒక్కొక్కరిని సంగతి చూస్తాను, ఓ దిక్కు తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే మళ్ళా భయపెట్టించే, బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఎవరిని భయపెట్టిస్తున్నాడు ఈయనే? అసలు ఈ తెలంగాణ అంటేనే త్యాగాల నేల, సావుకి కూడా భయపడ్డాడు, నీయసుంటాడు. మస్తు మందిని చూసిపోయారు, ఇట్లా ఉలగాలని వచ్చిన మంది చూసుకుంటూ పోయారు. మళ్ళీ మాట్లాడుకుంటేనే ఇప్పుడు ఇక్కడ బొమ్మ పెట్టేటప్పుడు కూడా అనుకున్నాం ఆయన బొమ్మ పెట్టాలనా లేదా అని. కానీ బొమ్మ ఇద్దరు కలిపి పెట్టుడు ఎందుకంటే, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ కుటుంబము వాళ్ళ బాధలు చెప్పుకుందామని ఇంటికి పోతే, ఆ తల్లిదండ్రి, ఆ మైనర్ బాలిక తల్లిదండ్రి ఇంటికి పోతే, నేను ఒక సెంట్రల్ మినిస్టర్ను, నాతో మీరు పెట్టుకొని మీరు ఈ భూమి మీద ఉండగలుగుతారా? ఇది ఈ మాటలు మాట్లాడుకుంటా, బెదిరించుకుంటా, ఇంకొకటి ఎంత అవమానంగా, ఎంత హీనంగా, ఎంత నీచంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా, చిన్న పిల్లని చూడకుండా కూడా కొడుకు చెరిచి నాశనం పట్టించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన, అంటే వాళ్ళు పోయి చెప్పిన తర్వాత కూడా
బెదిరించి భయపెట్టించి మానసికంగా చాలా ఇబ్బంది పరిచి ఆయన చెప్తాడు వేదిక మీద, నా భార్య డిప్రెషన్ గురైందన్నా, డిప్రెషన్కి పోతుందన్నా, నా కుటుంబం ఆగమంలో ఉన్నదన్నా అని చెప్తున్నాడు. అరే కొద్దిగానన్నా శరము సిగ్గుండాలి మీకు. మీరే ఉల్టా చోర్ కోతవాళ్ళు ఎక్కున్నది ముచ్చట. ఈయననే వీళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళే వాళ్ళను నీచంగా హీనంగా మాట్లాడతారు. అంటే నేను సభ్య సమాజానికి చెప్పలేనటువంటి పదాలు ఎక్కడెక్కడ తిరిగినవో యాడాడ ఉన్నవో ఇట్లా ఈ రకంగా మాట్లాడినట్ట బండి సంజయ్ వాళ్ళు పోతే వాళ్ళ తల్లిదండ్రి పోయినప్పుడు. ఇదే మీడియాకు సంబంధించినటువంటి ఒక సంగప్ప అనే ఒక విధవ V6లో ఇంత ముందుండే అతను బ్రోకర్గిరి చేసిండు మధ్యలో చేస్తే పట్టుకపోతే ఈ మాటలు వాళ్ళు మాట్లాడితే ఆ పిల్ల నేను సావననేది వస్తా కానీ నాకు న్యాయం జరగాలి, ఇది ఎక్కడిది, నన్ను ఇంత ఘోరంగా మాట్లాడి ఎక్కడిది, నన్ను వాడుకొని ఆగం పట్టించి 10వ తరగతి పాస్ కాగానే +2కు లండన్కు పోతా, నేను లండన్లో చదువుకుంటా అని మొత్తం ఎంతో డ్రీమ్స్లో ఉన్నటువంటి ఎన్నో కలలు కన్నారు. ఆ కుటుంబం కలలు కన్నది, ఆ పిల్ల కలలు కన్నది. నేను బయట దేశం పోతా అంటే మొగ్గ స్థాయిల్నే పువ్వు పుయ్యక ముందే కాలుతోని తొక్కి పడేసారు కామాంధులు. వాడు ఒక్కరితోని కాదు, తతంగాలు చాలా బయటికి వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఇది ఒక పక్కకి జరుగుతుంటే గవర్నమెంట్ అసలు రేవంత్ రెడ్డి ఈయన ఏం ముఖ్యమంత్రి, అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, వెంటనే బర్తరఫ్ చేయాలి గవర్నమెంట్ను. కానీ దరిద్రం ఏంటంటే అక్కడ ఉన్నది అట్టే పడైంది కదా, వాళ్ళు వస్తే మళ్ళీ గదే అవుతుంది కదా, రొంట జడ రావన్న కథ ఎటట్టున్నది, అటు అట్లే ఉన్నది, ఇటు అట్లే ఉన్నది. సో ప్రజలకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే కొంతమంది అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మదన పడుతున్నారు, అది వేరే విషయం. కొంతమంది ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా ఏమాత్రం లజ్జ లేకుండా మానవత్వం లేకుండా ఆ మైనర్ బాలికను తన క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా ఏవేవో మార్పుడు అవోటి ఇవోటి ఏవేవో బజాట్ల పట్టించేసి పంపుతా ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజానికి దేశానికి మొత్తానికి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజంగా ఇప్పుడు ఆయన బెదిరించినట్టు ఆయన అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి పోతుంటే మీరు డిప్రెషన్ కాదు ఆల్రెడీ చంపిపడేసిరు, వీళ్ళని కుటుంబాన్ని నాశనం పట్టించేసిరు. ఆఖరికి 50,000 రూపాయలకు అదేదో వచ్చి డిమాండ్ చేసిరు, 50,000 రూపాయలు కావాలని చెప్పని మేము పంపించినాము, 5 కోట్లు అంటున్నారు, ఓసారి 5 లక్షలు అంటున్నారు. ఇట్లా ముచ్చట పెట్టి జనానికి ఏంటంటే వీళ్ళు ఏదో పైసల గురించి పోయిన వాళ్ళు లెక్క 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కుటుంబాన్ని తొక్కిపడేసి నాశనం చేసి మళ్ళా పక్కకి 2-3 అయ్యగారాసంటోళ్ళని ఏసాలు వేసిన వాళ్ళని పక్కకు నిలబెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి పెట్టినటువంటి సభల ఆయనే దుర్మార్గుడు, ఆయనే అధర్మం చేసి, ఆయనే అన్యాయం చేసి, ఆయనే మోసం చేసి, ఆయనే దగా చేసి, తోకా చేసి, ఆయన కొడుకు చేసిండు, ఈయన చేసిండు. బయటికి వచ్చి లాభ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఇది జనాలు అని తింటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని శ్రీరాముడు చెప్పినాడా నీకు ఈ పనులు చేయమని, చెత్త పనులు చేయమని చెప్పి, మర్యాద పురుషు రామ్ ఇవన్నీ ముచ్చట్లు చెప్పి ఆయన చెప్పిండా? నీ ఆ సొంటలు అనుకుంటే ఆ శ్రీరామచంద్రుడు ఉండేది ఉంటే ఆ బాణం ఉండేది ఉంటే ఛాతికెళ్ళి గుండెలకెళ్ళి తీసి అవతల పడేస్తుండే. నిజంగానే కనుక రాముడు అంటాడు ఆ గవర్నమెంట్లో ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా తీసుకోపోయి ఇంట్లో కాదు బొక్కల వరేయాలి. బండి సంజయ్ని కూడా బొక్కల వరేయాలి, ఒక కొడుకుని కాదు. ఎందుకు బొక్కల వరేయాలంటే ఇంటర్నల్గా వాళ్ళ తల్లిదండ్రులను మైనర్ బాలిక తల్లిదండ్రిని బెదిరించడే కాక యావత్ సమాజాన్ని ఇలా మనందరినీ రాక్షసులట మనం అందరం. వాడు అంటాడు, బండి సంజయ్ వాడు అంటాడు, రాక్షసులందరూ మన వెంబడి పడుతున్నానా, మా కుటుంబం వెంబడి పడుతున్నానా అని. అరే నువ్వు చేసిన ఈ పిశాచులు కూడా చేయరు అయ్యా, నీ కొడుకు చేసినాయి నువ్వు చేసిన కథలకు పొద్దున్న లేస్తే నీ భాష ఫాల్తుగాన్లు, హౌలగాన్లు, దివానగాన్లు, వీనికి వాడు పుట్టిండా వానికి వీడు పుట్టిండా, ఇటువంటి విధవలు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియోకు మంత్రిత్వ శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు రక్షకుడే భక్షకుడు అంటే ఇట్లనే ఉంటుంది. మరి ఆ పిల్లగాని మొత్తం తతంగాలు చూస్తే ఇంతకుముందు కూడా మనం చాలా చూసినాం, ఉదంతాలు చూసినాము. కాలేజీలో పొంట పోయి రూమ్లో పొంట పోయి అయ్యా మంత్రి అని చెప్పి మిస్యూజ్ చేసుకుంటా దెబ్బలు కొట్టుడు, ఇవాళ బయటకు వచ్చి ఏదైతే వార్నింగ్ ఇస్తుండో ఈ వేదిక మీదకి వెళ్ళి మనము వీళ్ళందరినీ పిలిచిన కొంతమంది వస్తూ ఉన్నారు, తొవ్వలు ఉన్నారు, కొంతమంది బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు, కొంతమంది వేరే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, విమలక్క వీళ్ళందరూ కూడా వస్తున్నారు, సంజయక్క వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి తెలంగాణ సమాజానికి ఆ కుటుంబానికి ఇప్పుడు మనందరూ రాక్షసులు అట. మరి రాక్షస సైన్యము నిజంగా రాక్షస సైన్యమా? వాళ్ళు శ్రీరామచంద్రుడి వారసులా, మనం శ్రీరామచంద్రుడి వారసులమా? బోన్లల్లా జైళ్ళల్లా ఎవడు ఉండాలనేది సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నమే. ఇక మేము అనుకోని సీను, మేము అందరం అనుకోని పాశంకులు, మేము రఘు అందరం కలిసి అనుకొని ఈ మీటింగ్ పెట్టి కూర్చొని దీని ద్వారా జనానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం.
మేము ఉన్నాం, ఈ కుటుంబానికి అండ ఉన్నాం. మీ అసొంటోళ్ళు ఈ చెత్తలు కరీంనగర్ ప్రజలకు నేను మాట్లాడేటప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తా నేను. కానీ ఇటువంటి విధవలకు మీరు ఓట్లేసి పంపిస్తే ఏ ఇంట్లో కూడా ఏ ఆడబిడ్డలకు కూడా ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి, జనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఒక రాజకీయ అనిశ్చితి తెలంగాణలో ఉన్నది. ఎక్కడన్నా అది